పెంచింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద తగ్గింది. నిన్న బీభత్సం సృష్టించిన వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. నిన్న బ్యారేజీకి ఇన్ఫ్లో 11,40,000 ఉండగా ఇవాళ భారీగా తగ్గి 8,94,000 క్యూసెక్కులకు చేరింది. నిన్న వాటర్ లెవెల్ 22.4 అడుగులు ఉండగా ప్రస్తుతం 19.4 అడుగులకు చేరింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ఏపీకి కేంద్ర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు భారీగా సామాగ్రి పూణే నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ఆర్మీ ప్రత్యేక విమానంలో 120 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులలో వరద ముంపు ప్రదేశాలకు తరలించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి 5 హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ కొనసాగించనున్నారు. హెలికాప్టర్ల సాయంతో తాగునీరు, శక్తినిచ్చే పానీయాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను అధికారులు తరలిస్తున్నారు. బాధితులకు తక్షణ సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యేందుకు బయట నుంచి కూలీలను కూడా తరలించారు. వరద తగ్గుముఖం పట్టడంతో వీలైనంత త్వరగా ఆహారం, తాగునీరు, ఇతర తక్షణ సహాయక చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై యథావిధిగా రాకపోకలు ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి నుంచి జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్దరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు ఉధృతి తగ్గింది. గరికపాడు పాత వంతెన కోతకు గురవడంతో కొత్త వంతెనపై రాకపోకలు చేపట్టారు. గరికపాడు వద్ద కొత్త వంతెనపై నుంచి రాత్రి నుంచి వాహనాలకు అనుమతిచ్చారు. కొత్త వంతెనపై నుంచి వన్ వేలో వాహనాలు వదులుతున్న పోలీసులు నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు. డెక్కమ్మ పైకి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో అక్కడి ప్రాంతమంతా బురదమయంగా మారింది. వరద ఉధృతికి 2 రోజుల క్రితం వాహనాలు కొట్టుకుపోయాయి. వరద తగ్గడంతో అవి ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆ ప్రాంతంలో కోట్లలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాల్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక వణికిచ్చిన తుఫాను బాధ నుంచి ఇప్పుడిప్పుడే విముక్తి లభిస్తున్నట్టు కనపడతా ఉంది. ఏదైతే విజయవాడ నగరాన్ని ఒక రేంజ్ లో ఊపి అష్టదిగ్బంధనం చేసిన వరద కృష్ణమ్మ కొంత మేరకు శాంతించినట్టు కూడా కనపడతా ఉంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి భారీగా వరద తగ్గడంతో కొంత మేరకు శాంతమ్మ కృష్ణమ్మ ప్రశాంతంగా ఉన్నట్టు కూడా కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న మధ్యాహ్నానికి దాదాపు 2 గంటల సమయంలో 11,40,000 ఉండగా ఈ రోజు కొంతమేర తగ్గి 8 లక్షల మేరకు రావడంతో కొంచెం ప్రశాంత వాతావరణం కనపడుతుంది. దీంతో ప్రభుత్వం గాని అధికారులు గాని కొంతమేర ఊపిరి పీల్చుకున్న ఆ పరిస్థితి కనపడుతుంది. భారీ వర్షాల వరదలతో 2 రోజులుగా ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించి గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమంగా కూడా తగ్గుతూ కనపడతా ఉంది. దాదాపుగా 11,40,000 నుంచి గంటకు కూడా వరద ప్రవాహం కొంతమేరకు తగ్గుతూ వస్తా ఉంది. అయితే ఆ కృష్ణమ్మకు మాత్రం కొంతమేరకు తాకిడి తగ్గిందనే చెప్పుకోవాలి. ఈ రోజు ఇప్పటికీ 10 గంటల సమయంలో 8,40,000 నుంచి 8,55,000 చిల్లర మడుకు నదీ ప్రవాహం కొనసాగుతా ఉన్న నేపథ్యం 8 లక్షల మార్కు కనపడటంతోనే ఒకసారిగా అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే నదీ ప్రవాహ దాటికైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అతలాకుతలం అయిందని చెప్పుకోవచ్చు.
కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చి ఒక్కసారిగా అధికారులను గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ముచ్చెమటలు పట్టించిందని చెప్పుకోవచ్చు. అన్నం లేని రాత్రులు, ఆహారం లేని రాత్రులు, నీళ్లు లేని రాత్రులు ఎన్నో గడిపాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే 8 లక్షల మార్కు కనబడటంతో ప్రభుత్వం గాని ఆ ప్రభుత్వ యంత్రాంగం గాని కొంత మేరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయింది. అయితే మరోవైపు ప్రధానంగా చూసుకుంటే గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో అయితే ఆ వరద ప్రమాదం మాత్రం ఇంకా వెంటాడుతుందనే చెప్పుకోవాలి. ఏదైతే కృష్ణమ్మకు సంబంధించి కూడా కొంత మేరకు శాంతించినా గానీ మిగతా గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో ప్రధానంగా అధికారులు కొంత మేరకు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల కొంతమేర వరద ముప్పు తప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి భారీగా అయితే ఆ వరదలు ఇంకా వరద ముప్పు వెంటాడుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల స్వల్పంగా తగ్గడంతో అవినిగడ్డ నియోజకవర్గ ప్రజలు కొంత మేరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఆ ప్రస్తుతం నాగాయలంక, శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద అడుగు మేర ఆ వరద నీటి అయితే తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. కరగట్టకు సంబంధించి సమాంతరంగా నీరు ప్రవహించడంతో నదీ తీర గ్రామాలు ప్రజలంతా కూడా ఆ రాత్రంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా మొత్తం అధికార యంత్రాంగం కూడా ఆ చంద్రబాబు నాయుడు రాత్రి ఇచ్చిన వార్నింగ్ కి నిద్రలేని రాత్రులు కూడా గడిపారు అధికారులు అంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అయితే బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో వారంతా భయం గుప్పెట్లోనే బతుకుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ లక్షలాది మంది ప్రజలు ఆ తాగునీరు, ఆహారం సరఫరా చేయాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఏరియాల్లో ఇప్పటికి కూడా తాగునీరు, మంచినీటి సరఫరా, ఏదైతే ఆహారం గాని మిగతా అవసరాలు, నిత్యావసరాలకు సంబంధించిన ఏదైతే మందు సామాన్లు కూడా కొంత మేరకు అందించలేని పరిస్థితిలోనే ఉందని కూడా చెప్పుకోవాలి. అధికారులు దీని మీద కొంత చర్యలు తీసుకోవాలని చంద్రబాబు రాత్రి సీరియస్ గా తాను ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పటికీ కూడా ఇంకా కొంత వైసీపీ వాసన వదలలేదంటూ కూడా అధికారులను రాత్రి సీరియస్ గా తిట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత మేరకు అధికారులు వెంటపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అయితే కేంద్రం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటి తెల్లవారుజామున కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు భారీగా ఆ సామగ్రి ఆంధ్రప్రదేశ్ కి చేరుకుంది. పూణే నుంచి తెల్లవారుజామున గన్నవరం విమానాశ్రయానికి భారీగా ఆర్మీ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన కార్గో విమానంలో కూడా భారీగా సామాగ్రి అయితే దిగినట్టు కూడా కనబడుతోంది. ఆర్మీ ప్రత్యేక విమానంలో 120 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోగా ఆ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో వీళ్ళందరూ కూడా వరద ముప్పు ప్రదేశాలకి తరలించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దాదాపుగా తెల్లవారుజామున కూడా నూతన 5 హెలికాప్టర్లు ద్వారా వరద ప్రాంతాల్లో ఆహార పంపిణీ కార్యక్రమాలు కొనసాగించడానికి పంపించిన నేపథ్యం. అలాగే హెలికాప్టర్ల సాయంతో తాగునీరు, శక్తినిచ్చే పానీయాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు కూడా అధికారులు తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా బాధితులకు తక్షణ సహాయ చర్యల్లో భాగస్వామ్యం అయ్యేందుకు బయట నుంచి కూడా కూలీల్ని ప్రభుత్వం తరలిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే వరద తగ్గుముఖం పట్టడంతో వీలైనంత త్వరగా ఆహారం, తాగునీరు, ఇతర తక్షణ సహాయక చర్యల్లో చంద్రబాబు ఆదేశాలతో అధికారులు చర్యలు వేగవంతం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా అశ్రద్ధ వహించకుండా ఆహార, అన్న పానీయాలు మాత్రం ఇవ్వాలనే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొంత మేరకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గత 24 గంటలు కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. గంటల తరబడి కూడా కొంతమంది ఎదురు చూసిన పరిస్థితి ఉంది. గుంటూరు నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి, అయితే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టడానికి. అయితే నిన్న రాత్రి నుంచి జాతీయ రహదారిపై కొంత మేరకు రాకపోకలు పునరుద్ధరించారని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి అయితే గత 24 గంటలు కూడా టెన్షన్ పెట్టిన వాతావరణ పరిస్థితి. అధికారులు ఆగమేఘాల మీద కూడా పరుగెత్తిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి తగ్గడంతో కూడా అధికారులు కొంత మేరకు ఊపిరి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. గరికపాడు పాత వంతెన కోతకు గురవడంతో ఆ కొత్త వంతెనపై రాకపోకలు చేపట్టారు. కొంతమేర అధికారులు గరికపాడు వద్ద కొత్త వంతెనపై రాకపోకలు సాగించేందుకు కూడా వారు చేసిన ప్రయత్నాలు అయితే ఫలించినాయని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త వంతెనపై నుంచి 1 వేల వాహనాలు వదులుతున్న పోలీసులు నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు సూచిస్తా ఉన్నారు. ఇక్కడ అధికారులు ఈ అలసత్వం వహించినా గానీ, వాహనదారులు అధిక స్పీడ్ తో వెళ్లినా గానీ ఖచ్చితంగా కొంతమేర కోతకు గురయ్యే
పరిస్థితి కనపడతా ఉంది. దీంతో మళ్ళీ కూడా మొదటికే మోసం వచ్చే పరిస్థితి కూడా కనపడతా ఉంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో కొంతమేరకు ప్రజలు కానీ అధికారులు కానీ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రాంతం అంతా కూడా బురద భయంగా మారింది. వరద ఉధృతికి 2 రోజుల క్రితం పలు వాహనాలు కొట్టుకుపోయాయి. అయితే వరద తగ్గడంతో అవి ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. ఆ ప్రాంతంలో కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి ఆ వరద నష్టం అంచనా ఎంత మేరకు వచ్చిందో కూడా లెక్కించే పనిలో ఉన్నారు. అలాగే ఏదైతే రాష్ట్ర రాజధాని ప్రాంతం తుళ్లూరు ఉందో, తుళ్లూరు ప్రాంతంలో ప్రధానంగా రాజధాని ప్రాంతం కరకట్ట చంద్రబాబు నాయుడు నివాసం గాని, అలాగే మంతెన సత్యనారాయణ ఆశ్రమం గాని ప్రధానంగా చూసుకుంటే నిన్న వరద ముప్పునకు గురయ్యాయి. అక్కడ ప్రధానంగా ఇప్పుడే కృష్ణమ్మ శాంతించడంతో కొంత మేరకు తగ్గుముఖం పట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద కొంత కోతకు గురవటం, అలాగే గేటు తెగిపోవడంతో కూడా ఆశ్రమం కొంత మేరకు అడుగు భాగం మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి రాజధాని ప్రాంతాలు కొన్ని గ్రామాల్లో కూడా ఆ వరద నీరు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత మేరకు వంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద ఆ యుద్ధ ప్రాతిపదికన ఆ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల పనులు చేపించారు. ఆగమేఘాల మీద అక్కడ వర్క్ చేపించడంతో కొంత మేరకు అక్కడ మడుకు కట్టబడిన పరిస్థితి అయింది. అక్కడ కూడా ఇప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉందనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరకట్ట మీద నిన్న ఏదైతే ముంపునకు గురైన ఆశ్రమాలు గాని, ఇల్లు గాని, తోటలు గాని, పార్కులు గాని మొత్తం కూడా నిదానంగా ఇప్పుడే కొంత మేరకు ఒడ్డుకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. నీరు ఇంకొంత మేర ఒక అడుగు మేర కూడా ఇంకా తగ్గాల్సిన పరిస్థితి అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే దానికి తోడు ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల జిల్లాకు చెందిన వేమూరు నియోజకవర్గం గాని, అలాగే రేపల్ల నియోజకవర్గాలు గాని గత రాత్రంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అదృష్టం కొద్దీ ఏదైతే రేపల్ల నియోజకవర్గం గాని, వేమూరు నియోజకవర్గం గానికి నిన్న అమావాస్య కావడంతో కొంతమేర వాళ్ళు అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే సముద్రానికి సంబంధించి ఆటుపోట్లు ఉంటాయి, నిన్న పోటు సమయం కాబట్టి సముద్రపు నీరు ఏదొచ్చినా గానీ కొంత మేరకు తీసుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి అక్కడ కనుక పొరపాటున వరద ఉధృత వచ్చి ఆ సముద్రంలోకి నీళ్లు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే సముద్రం నీరు తీసుకునే పరిస్థితి కాదు. నిన్న ఖచ్చితంగా బయటికి తోసే పరిస్థితి ఉంటది. ఆ అమావాస్య పోటు సమయాన సముద్రము ఏ వాటర్ ని కూడా తీసుకోదు, వస్తున్న వాటర్ ని ఎదురుతున్న పరిస్థితి ఉంటది. కాబట్టి నిన్న రేపల్ల ప్రజల అదృష్టం కొద్దీ అన్ని ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, కాలువలు, చెరువులు కోతకు గురైన రేపల్ల నియోజకవర్గంలో కోతకు గురి కాకపోవడం పట్ల వేమూరు నియోజకవర్గం గాని, రేపల్ల నియోజకవర్గం ప్రజలు గాని కొంతమేరకు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. మొత్తంగా వెరసి ఒక ఊపిన కృష్ణమ్మ ఈ రోజు కొంత మేరకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ కొద్దిసేపటి క్రితం మరలా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొంత మేరకు వానజల్లులు పడుతుండటంతో మళ్ళీ అధికారులకు కొత్త టెన్షన్ మొదలైంది. మరలా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిన విధంగా 11 జిల్లాల్లో వర్షపాతం నమోదు అవశ్యమైన వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మళ్ళీ అధికారులు తలలు పట్టుకున్న పరిస్థితి అయింది. కాకపోతే అధికారులు ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి తప్ప పొరపాటున అలసత్వం వహిస్తే ఆంధ్రప్రదేశ్ మరింత దుఃఖసాగరంలోకి వెళ్ళక మానదు అనేది అయితే అర్థమవుతా ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. అది ఉందిగా వెనకాల చెప్పరా చెప్పరు చూడు.